సో ఈ ఈ మధ్యకాలంలో కొంచెం ఖమ్మంలో గత సంవత్సరంగా చిన్న చిన్న నేరాలు జరుగుతూనే ఉన్నాయి. సో దాని గురించి మన ప్రీతమ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఆయన ఈ ప్రాపర్టీ కేసెస్ గురించి, తర్వాత ఈ దొంగల గురించి ఎప్పటికప్పుడు మాకు అలర్ట్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో మీ సిఐ అయినటువంటి మల్లికార్జున్ని, అట్లాగే రీసెంట్గా వచ్చిన ఎస్ఐని కూడా ఫస్ట్ టాస్క్ కింద సో నా దగ్గర వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ ఈ దొంగతనాల గురించి, ఎస్పెషల్లీ ఖమ్మంలో జరిగిన వాటి గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని చెప్పింది. అట్లాగే ఎస్పీ గారి ఆదేశాల మేర కూడా ఆయన కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగే క్రైమ్ గురించి ప్రతి సబ్ ఇన్స్పెక్టరు కనీసం ఒక్క ప్రాపర్టీ అఫెండర్ అయినా సో మీ ఏరియాలో పట్టుకోవాలి అనేది క్రైమ్ స్కిల్స్ కోసం చెప్పడం జరిగింది. ఈ డ్రైవ్లో భాగంగా ఈరోజు కృష్ణారెడ్డి మీ ఎస్ఐ గారు భూపన సాయి అని ముద్దాయి ఉన్నాడు. మనకి చాలా కాలం నుంచి పరారులో ఉన్నాడు. అతను జేబీ కృష్ణాపురం మన బీవీపేట మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇతను దాదాపు 2021 నుంచి కూడా కొన్ని నేరాలు చేసి కొంత ఈ మధ్య కాలం దొరకకుండా పరారులో ఉన్నాడు. సో ఈరోజు 9 గంటలకి అంకాళమ్మ గుడి దగ్గర అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి మొత్తం ఒక 20 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 25 తులాల వెండి మరియు 20,000 రూపాయల క్యాష్ సో రికవరీ చేయడం జరిగింది. అది వివిధ కేసుల్లో. అట్లాగే 167 అని అంతకుముందు ఒక కేసు ఉంది. ఆ కేసులో కూడా ఒక 20, మొత్తం ఈరోజు మీరు చూసేది ఒక 40 గ్రాముల బంగారం ప్లస్ మిగతా వెండి వస్తువులు మరియు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ భూపన సాయి ఇక్కడ 2 టెంపుల్ అఫెన్సెస్ మనకి రీసెంట్ ఈ సంవత్సరంలోనే మనకి రీసెంట్గా ఏప్రిల్లోనే మనకి రావిపాడు దగ్గర భీమేశ్వర స్వామి టెంపుల్లో భువనేశ్వర అమ్మవారి గుడిలో బంగారు తాళిబొట్టు ఉంగరం అయిపోయినాయి. అట్లాగే మన 18వ తారీఖు అర్ధవీడి మండలంలో